ఏది అయినా ఆచి చికెన్ మసాలా. శాసనసభలో ఎంఐఎం సభ్యులు వందే మాత్రం పాడలేదని దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం ఆలపించాల్సిందే అన్నారు. మెడలు వంచి వందే మాతరం ఆలపించేలా చేస్తామన్నారు. ఓవైసీ కాలేజీల్లోనే ఉగ్రవాద మూలాలున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేవలం 3 వాయిదాలు వేసారు. ఎన్నికల మేనిఫెస్టో రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మన 70 లక్షల మంది రైతులున్నారు. దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. దాదాపు 50 లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. ఇవాళ కౌలు రైతులకు ఇద్దరు కలిపి 13,500 కోట్ల రూపాయలు జమ అయ్యాలి. రైతు కూలీలకు 6,000 కోట్ల రూపాయలు జమ అయ్యాలి. అంటే 19,500 కోట్ల రూపాయలు జమ అయ్యాలి. దీని ప్రకారము ఇవాళ ఈ జూన్ కలుపుకుంటే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్ లో ఇలా ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. కానీ ఏం చేసింది ఇవాళ కేవలం 17,000 కోట్ల రూపాయలను మాత్రమే రైతుల అకౌంట్ లో జమ చేసింది. ఇంకా 41,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల అకౌంట్ లో జమ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని ప్రకారము రైతులకు, కౌలు రైతులకు 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. రైతు కూలీలకు 36,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఇలా మొదటి దఫా ఏం చేశారు? 10,000 రూపాయలు వేసారు. 2 దఫాలేమో 10,000 రూపాయలు వేసారు. ఒక దఫానేమో 12,000 వేసారు. ఈ 15,000 పోయినాయి. కౌలు రైతులు వేరు, రైతు కూలీలు వేరు. ఏదో పైసలు అడ్జస్ట్ కాకుంటే బ్యాంకులో తీసుకుని ఒక అకౌంట్ ఎగ్గొట్టి అకౌంట్ కడతాం మనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాలి ఎట్లా ఉన్నది. ఇన్ని రోజులు ఎందుకు మీరు రైతు భరోసా ఇయ్యలేకపోయారు? ఇవాళ 6 వాయిదాల్లో ఇలా ఇంకా 3 వాయిదాలు వేస్తారా వెయ్యరా? రైతులు, నేను అప్పీల్ చేస్తున్నా, రైతులకు అప్పీల్ చేస్తున్నా, కౌలు రైతులకు అప్పీల్ చేస్తున్నా, రైతు కూలీలకు అప్పీల్ చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మీ అకౌంట్ లో కౌలు రైతులకు 30,000 రూపాయలు మీ అకౌంట్ లో పడాలి. అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇవాళ రైతు కూలీలకు 36,000 రూపాయలు మీ అకౌంట్ లో పడాలి. 12,000 రూపాయలు చొప్పున అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులని. ఇవాళ గల్లా పట్టాడగండి. ఇవాళ ఎందుకు వేస్తలేరని చెప్పని. ఏమనంటే కేంద్రం ఏమిస్తుంది, కేంద్రం ఈయన తెచ్చింది, ఇచ్చిందే కేంద్రమే. గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిందే కేంద్రమే. ఆయన అంటాడు కేంద్రం పట్టికిస్తుందా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల పైసలు ఏడిపోయినాయి? వస్తున్న ఆదాయం ఏది? 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది. అప్పులు తీర్చి మేము వెంటనే 100 రోజుల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏది? కేంద్రాన్ని తిట్టిపోయడము, కేంద్రం ఏమిస్తలేదనడము, ఈ నాయకుడు ఏం చేస్తాడన్న కాదు. అది ప్రజలు పట్టించుకోరు. రైతు భరోసా విషయంలో మీరు రైతులకు చేస్తున్న అన్యాయం విషయంలో స్పందించండి. ఫస్ట్ మీరిచ్చిన మేనిఫెస్టో, మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే అడుగుతున్నాను. నేను వేరేం ఎక్కువ అడుగుతున్నాను. నేను 30,000 రూపాయలు రైతులు, కౌలు రైతుల అకౌంట్లో వేస్తారా వేయరా? 36,000 రూపాయలు రైతు కూలీలకు వేస్తారా వేయరా? ఏదో మళ్ళొక్క వాయిదా వేసి ఇప్పుడు డిఎల్ఏ ఘటన అవుతుంది కదా, 6 డిఎల్ ఇవ్వకుంటే అది కేంద్రం దగ్గరికి పోయి మళ్ళీ కంపల్సరీ 6 డిఎల్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక డిఏ ఇస్తారు, మళ్ళీ డిఏ ఇష్టం అంట కదా. ఇది కూడా అంతే. ఒక వాయిదా ఇస్తారు, మళ్ళీ 3 వాయిదాలు ఎగ్గొడతారు. ఒక వాయిదా ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ జూన్ రాగానే ఇస్తామంటారు మళ్ళీ ఇయర్గా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గట్లేస్తేనే తీసుకుపోయి ఫామ్ హౌస్ పరిమితం చేసేవాళ్ళు. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ విషయంలో రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఒక్క వాయిదా ఇస్తే రైతులు సంతోషపడరు.
దాన్ని గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలి. రేపు నేను లేఖ రాస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మూసి నడుస్తుంది, అక్కడ లడ్డు నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధితమో లడ్డు, ఇక్కడేమో మూసి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతుంది మూసి విషయాల్లో. కానీ ఏమంటున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే మన గుజరాత్ లో సబర్మతి చేస్తాం, మేము ప్రక్షాళన చేస్తాం, మేము పోయి చూసాను ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. ఆడ అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఏదో ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కడతా ఉన్నారు. మంచిదే. అధునాతమైనటువంటి హైటెక్ తరలో కార్పొరేట్ హాస్పిటల్ కడతా ఉన్నారు. మంచిదే. అపార్ట్మెంట్స్ కట్టుతా ఉన్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం మేము. ఇవన్నీ పూర్తి అయినాకనే స్టార్ట్ చేయండి. బుల్డోజర్లు పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నిన్న శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నిటి కూడా చేసి ప్రజలకు నష్టపరిహారం ఇవ్వండి, యంగ్ ఇండియా స్కూల్ కట్టండి, కార్పొరేట్ తర హాస్పిటల్ కట్టండి, మోడల్ టైపు అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతోని అందరినీ సమానంగా చూడండి. చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసే ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. పేదల కోసం పరితపించినటువంటి గాంధీ మహాత్ముడు.